హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఇంటికి బంధువులు వచ్చారు. వాళ్ళ కోసమని నేను వెరైటీ వంటకం చేయాలని చెప్పేసి మా చెట్లో మా బ్యాక్ యార్డ్లో ఉన్న పుదీనాని తీసుకొచ్చి చూడండి, మొత్తం పుదీనాకు మొత్తం కట్ చేసేసాను. ఎలా కట్ చేస్తున్నానో చూడండి, మొత్తం చెట్టు మొత్తం కట్ చేశాను. కట్ చేసి ఆకులు అన్నీ ఒక గిన్నెలోకి వేస్తున్నాను. వాళ్ళు పానీపూరి అడిగారు, వాళ్ళ కోసమని నేను చూడండి ప్రత్యేకించి ఇంకో పుదీనా కొనకుండా మా ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి కట్ చేసి పానీపూరి చేశాను. ఇంతవరకు నేను ఈ చెట్టుకున్న ఆకులు కట్ చేయలేదు, ఫస్ట్ టైం ఇదే కట్ చేయటం. నేను పుదీనా ఎక్కువ వాడను, అందుకోసం పుదీనాకి చాలా ఆకులు ఉన్నాయి. ఇంతే కదా, ఎప్పుడన్నా అవసరానికి ఉపయోగించుకోవచ్చు కదా. కానీ కోస్తుంటే మంచి వాసన వస్తుంది. మళ్ళీ ఆకులు అవన్నీ ఎప్పుడు వస్తాయో ఏంటో చూడాలి. పుదీనా స్మెల్ బాగుంటుంది. ఇవ్వండి, నేను ఒక చిన్న కొమ్మనే పెట్టాను, పుదీనా కొనుక్కొచ్చుకున్నా. ఆ కొమ్మ దానిలో పెట్టాను, ఒక గిన్నెలో మట్టి వేసి పెట్టాను. అంతే, చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. నేను అప్పుడప్పుడు ఈ పుదీనాను కట్ చేసి టీలో వేస్తూ ఉంటాను. ఇవ్వండి, నేను ఎక్కువ కట్ చేయను, మేము పుదీనాతో వంటకాలు ఏం చేయము. పానీపూరి అడిగారని చెప్పేసి ఈరోజు ఇలా కోసాను. మన చెట్టుతో తయారు చేసుకునే వంటలంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి కదా. ఇదిగోండి, మధ్యలో ఇంకో చెట్టు కూడా ఉంది. ఎంతేనండి మా పుదీనా చెట్టు.